దేవుడు నిరంతరము మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారంటే మనుషులు మనతో మాట్లాడతారో లేదో కానీ దేవుడు నిరంతరం మనతో మాట్లాడుతున్న దేవుడు అండి. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 43:2 నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు, నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత చక్కటి మాట అండి. మనము జలంలో కాదండి, ఎందులో పడి వెళ్ళినా మనకి హాని జరగదండి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటారని సెలవిస్తున్నారు కాబట్టి. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మన మీదకి పొరలవు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఆ సముద్రము మరి 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రంలో క్షేమముగా మరి దాటించినట్లు మనం చూడగలుగుతాం. అయితే దేవుడు వారి మీదికి జలము రాకుండా, వారి మీదకి పొర్లకుండా కాపాడిన దేవుడు అండి. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ నదిలోంచి వెళ్ళినప్పుడు కూడా ఆ నీళ్లు కూడా మీదికి రాకుండా కాపాడిన దేవుడు అంటే, పొడి నేల మీద నడిచే వాళ్ళు క్షేమంగా చేర్చినట్లు మనం చూడగలుగుతాం. అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. చూడండి, శత్రుఘ్ మేషక్ అబేద్నెగోని కూడా మరి అగ్నిలోకి మరి వాళ్ళు పంపినప్పటికీ కూడా అగ్నిలో వాళ్ళని విసిరేసినా కూడా మరి ఆ విసిరేసిన వ్యక్తులు కాలిపోయి చనిపోయారు. కానీ మరి ఆ అగ్ని మధ్యలో మరి 4వ వ్యక్తిగా ప్రభువు ఉండి వారిని కాపాడి మరి వారిని తీసుకొని మరి బయటికి వచ్చినట్లు చూస్తున్నాం. ఆ అగ్ని మధ్యలో కూడా నడిచిన కాలిపోకుండా కాపాడి క్షేమంగా శత్రుఘ్ మేషక్ అబేద్నెగోని తీసుకొని వచ్చినట్లు మనం చూడగలుగుతాం. జ్వాలలు కూడా వారిని కాల్చలేకపోయిందండి. గొప్ప దేవుడు మన ప్రభు అండి. ఈరోజు నువ్వు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నావో ఆయన అంటున్నాడు, నువ్వు ఎట్లాంటి సమస్య కూడా దాటినా నేను నీకు తోడు ఉంటాను అంటున్నాడు. నదుల మధ్యలో కూడా ఆయన త్రోవ కలుగజేసే దేవుడు ఆయన. మార్గాలు లేని చోట మార్గాలు తెరిచే దేవుడు ఆయన. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, అగ్ని మధ్యలో నడిచినా కానీ ఆయన కాలిపోకుండా కాపాడే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ సమస్య గుండా వెళ్ళినా దేవుడు నేను భద్రపరిచి కాపాడి దేవునికి మహిమ తెచ్చుకునే విధంగా నేను నిలబెట్టుకోబోతున్నాడు.